నమస్కారం. ఇప్పుడు చూశారు కదా, మన భారతదేశంలో బతుకుతూ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలను అనుభవిస్తూ ఎంతోమంది తాము చేసినటువంటి పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి భారత స్వాతంత్ర యొక్క గౌరవాన్ని తుంగలో తొక్కుతూ భారత చట్టాలను, భారతీయుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని పార్టీల వారు భారతదేశాన్ని గౌరవించేటువంటి ఏదైతే వందే మాతర గీతం ఉందో, అటు పార్లమెంటులోనైనా ఇటు ఎమ్మెల్యేలైనా కొన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు వందే మాతర గీతాన్ని ఆలపించకుండా అక్కడి నుంచి ఒకవైపు వందే మాతర గీతం పాడుతూ ఉంటే చల్లగా వెనక్కి జారుకున్నారు. వీళ్ళే పాకిస్తాన్లో కానీ ఇతర దేశాల్లో కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ కోసం ఇక్కడ ఏడుపులు పెడబొబ్బలు పెడుతూ, ఇక్కడ ర్యాలీలు ధర్నాలు చేస్తూ, ఇక్కడ అనేకమైనటువంటి ఇక్కడున్న భారతీయులకు ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి రాజకీయ పార్టీలు, ఇలాంటి రాజకీయ నాయకులు మనకు అవసరమా? ఇట్లాంటి వాళ్ళు భారతదేశం వదిలి వెళ్ళిపోవాలి. వందే మాతర గీతం ఎవడైతే పాడడో వాడు ఎవడైనా సరే భారతదేశంలో బ్రతకండి. భారతీయుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇక్కడ బ్రతికే హక్కు లేదు. దయచేసి మీరు భారతదేశం మీద అభిమానం లేని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి మీకెక్కడైతే అభిమానం ఉందో, ఎక్కడైతే అనుకూలం ఉందో అక్కడ బతకండి. దయచేసి ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోండి. మీరు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ ప్రజలైనా సరే, భారతదేశం యొక్క విలువలను తగ్గించే విధంగా ప్రవర్తించే ఎవరికైనా ఇదే మా హెచ్చరిక. తస్మాత్ జాగ్రత్త. భారతీయ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే వాళ్ళు ఈ దేశాన్ని వదిలి తక్షణం వెళ్ళిపోండి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, అసలు ఆ పార్టీనే నేను ఎన్నికల కమిషన్ కోరుతున్నాను, ఆ పార్టీనే రద్దు చేయండి. దయచేసి ఆ పార్టీ యొక్క